తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం స్వీట్ రెసిపీగా ఎంతో టేస్టీ అండ్ జ్యూసీగా ఉండే బాదుషాని స్వీట్ షాప్లో లభించే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందాము. దీని తయారీ కోసం ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 1.5 కప్ మైదాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ విధంగా గ్యాప్ తీసుకొని ఒక పావు కప్పు కరిగించిన నెయ్యిని కానీ డాల్డాని కానీ వేసుకోండి. వేడిగా ఉండాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల మనకి బాదుషా అనేది చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. కాస్త జాగ్రత్తగా కలుపుకోండి. డాల్డా లేదా నెయ్యి అనేది కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకుందాము. పిండిని బాగా ఒత్తిడికి గురి చేస్తూ మనం పిండిని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. కనీసం ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. పిండిని మనం బాగా కలుపుకుంటేనే అవి చక్కగా గుల్లగా వచ్చి పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం పంచదార పాకాన్ని రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక 1.5 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్పుల వాటర్ని కూడా వేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార మొత్తం కూడా కరిగించుకోవాలి. ఇది బాగా మరిగించుకుందాము. పాకం అనేది తీగ పాకం కంటే కాస్త తక్కువగా రావాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులో కాస్త కుంకుమ పువ్వుని వాటర్లో వేసుకుని యాడ్ చేసుకుందాం మంచి కలర్ కోసం. పాకం కాస్త తిక్కుగా అయ్యి తీగ పాకం కంటే కాస్త తక్కువ ఉండాలి. అలాగా ఉన్నప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వెనిగర్ని యాడ్ చేసుకుందామండి. వెనిగర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మంటని ఒకసారి హై ఫ్లేమ్లోకి మార్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలా పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, బొటన వేలుతో పిండి మొత్తాన్ని విడగొట్టుకోవాలి. ఇలా మళ్ళీ మొత్తం అంతటిని కూడా కలుపుకుందాము. ఇలా కలిపి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో బొటన వేలుతో పిండిని ఈ విధంగా విడిగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండికి ఖాళీ ఏర్పడి అది చక్కగా గుల్లగా వచ్చి పాకాన్ని బాగా పీల్చుకుంటుంది. ఇలా మనం ఒక 10 నిమిషాలు చేసిన తర్వాత పిండి అంతటిని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పొడవుగా చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా కూడా కలుపుకొని ఈ విధంగా మళ్ళీ రోల్ చేసుకోవాలి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మీరు అదే విధంగా చేసినట్లయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి బాదుషాలు అనేవి జ్యూసీగా టేస్టీగా వస్తాయి. చూసారు కదా, ఇలా మనం పిండిని కలుపుకున్నాం కదా. ఇప్పుడు పిండిని విడివిడి భాగాల కింద కట్ చేసుకుందాము. ఈ విధంగా చాక్ తీసుకొని సరిపడినంత పిండిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని 2 చేతుల మధ్యన ఈ విధంగా గుండ్రంగా రౌండ్గా మనకి బాల్ షేప్లో ఈ విధంగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసిన తర్వాత కాస్త ప్రెస్ చేసి వేలితో ఈ విధంగా మనం మధ్యలో ఒక గుంటలా పెట్టుకోవాలి. మిగిలిన అన్నీ కూడా ఇదే విధంగా మనం తయారు చేసుకుందాము. సేమ్ ఇదే ప్రాసెస్లో చక్కగా గుండ్రని బాల్లా తయారు చేసుకొని కొద్దిగా చేత్తో ప్రెస్ చేసుకొని దానికి మధ్యలో ఒక గుంటను చేసుకుందాం. చాలా సులువుగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, మిగతా అన్నింటినీ కూడా ఇదే విధంగా మనం తయారు చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు
స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదుషాలను వేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి చేసుకోవద్దు. వేడి చేసుకున్నట్లయితే వెంటనే కలర్ వచ్చేసి లోపల కుక్ అవ్వదు పిండి. మీడియం హీట్ అయిన తర్వాత బాదుషాలను వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకదానికొకటి అంటుకోకుండా ఈ విధంగా గ్యాప్ ఇచ్చుకుందాం. చూసారు కదా, ఒకవైపు కలర్ వచ్చినాయి. వీటిని రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం. ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని ఇటువైపు కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన వాటిని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పంచదార పాకంలో వేసుకుందాం. బాదుషాలు వేడిగా ఉండి పాకం గోరువెచ్చగా ఉంటే చక్కగా పీల్చుకుంటాయి. ఇలా పాకంలో వేసుకుని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉంచుకున్నట్లయితే చక్కగా మనకి పాకం అంతా కూడా పీల్చుకొని జ్యూసీగా ఉంటాయి. చూసారు కదా, చాలా తక్కువ టైంలో మనం చాలా టేస్టీగా ఉండే బాదుషాని ఈ విధంగా తయారు చేసుకున్నాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.